గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్సిడెంట్ గుర్తుందా? మీరు బస్సులో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆ పెయిన్ ఫీల్ అయిన సందర్భం? ఆయన బస్సులో ఎలా ఉంటాడంటే ఆయన ఒక హీరో ఆయన బస్సుకి. సో ఆ కష్టం మనకు తెలియనివాడు. సేమ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను నవ్వుతూ మాట్లాడుతుంటానండి. మా నాన్న ఇంకా అంతకంటే జోవియల్గా ఉంటుంటాడు. జోవియల్గా ప్లస్ మా నాన్న బస్ డ్రైవర్గా ఉంటే హిట్లర్. మా నాన్నగారికి పేరు హిట్లర్ అని. చిరంజీవి గారు అమ్మాయిలతో అన్నయ్యలాగా తిరుగుతుంటారు కదా, కాలేజీ అమ్మాయిలు ఎవరన్నా బస్సు ఎక్కితే సేఫ్, మా నాన్నగారు బస్సు ఎక్కితే సేఫ్. ఎవడు ఎక్స్ట్రాల్ చేయకూడదు. ఎవడన్నా అబ్బాయిలు పక్కన నుంచున్నా కూడా ఇక్కడ నుంచి వస్తుంటాడు మానిటర్లో, అద్దంలో బండి ఆపి దింపేస్తుంటాడు నిర్దాక్షిణ్యంగా. అందుకనే కాలేజీ కుర్రాలకి ఆయన హిట్లర్ మా ఏరియాలో అక్కడ తిరిగే బస్సులకి. సో అంత పద్ధతిగా టైం టు టైం మెయింటైన్ చేస్తాడు. డిసిప్లిన్ ఇండిగో ఫ్లైట్ లాగా అనమాట. ఆయన అరైవల్ డిపార్చర్ కరెక్ట్గా ఉంటుంది ఆయన బస్సు. అలా ఆయన చేసే దాంట్లో ఆయన ఒక స్టార్ బస్ డ్రైవర్గా. ఓకే, అలాంటి ఫాదర్కి ఓకే మీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకు ఓకే. సుఖం పరంగా, కంఫర్ట్ పరంగా ఆయనకి ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు మీరు? కంఫర్ట్ పరంగా అంటే హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టించాను ఊర్లో. చాలా మంచి ఇల్లు. ఓకే, ఒక 2 floors వేసాము. హ్యాపీగా ఇంట్లో ఇద్దరు, మా అమ్మ నాన్నగారు. వీకెండ్స్ వస్తే మంచి సరదాగా సినిమాకి వెళ్తారు. ఓకే, మా అమ్మగారు పూజలు చేసుకుంటూ, మా నాన్నగారు ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరిని ఉంటే ఆయనే ప్లాన్ చేస్తుంటారు అక్కడ నుంచి. సో నేను సంపాదించిన దాంట్లో ఆయన చెప్తూ ఉంటే ఆయన ప్లాన్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. గుడ్ గుడ్. ఓకే, అండ్ వైఫ్ విషయానికి వస్తే తను ఏం చేస్తుంటారు? తను యాక్చువల్గా టెక్కీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోపాట్. తను ఏంటి ఇప్పుడు లేదంట యూఎస్లో? తను వాళ్ళ బ్రదర్ సక్సెస్ని డైరెక్ట్గా ఎంజాయ్ చేయట్లేదా? సక్సెస్ని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరితో కలిసి హ్యాపీగా సినిమా చూసి. ఓకే, సో షీఈ్ ఎంజాయింగ్ అలాట్. యాక్చువల్గా ఉండాల్సిందే, అనుకోకుండా లాస్ట్ మంత్ వెళ్ళింది. సో మళ్ళీ వస్తుంది నెలాఖరికి బ్యాక్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను హ్యాపీ. పాప తన స్కూల్కి దింపడం, తన ఆఫీస్కి వెళ్ళటం, స్కూల్కి రావడం, నాకు స్కూల్ నుంచి పాపను తీసుకురావడం, నాకు వండి పెట్టడం. సో 3 పాత్రలు కంఫర్టబుల్గా చేసుకుంటుంది. సో వెరీ క్లియర్. అసలు ఏంటి మీ లవ్ స్టోరీ ఎలా అయింది చెప్పండి. అది అంటే ఇట్స్ నాట్ లవ్ స్టోరీ కాదు, కానీ బీటెక్లో ఇద్దరం క్లాస్మేట్స్ మేము. ఎప్పుడు అంటే లవ్ యాంగిల్ అనేది మాకు ఫస్ట్ ఎక్కడ లేదు, జనరల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి సడన్గా ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మాటల్లో తనకి మ్యాచెస్ చూస్తున్నారు, మనకి ఇంకా 2012 అనుకుంటా. నేను ఇంకా డైరెక్షన్ ట్రయల్స్లోనే ఉన్నాను. ఏదో పనిలో ఊరికే తెలిసిన అమ్మాయి, రైటర్గా ఉన్నాను, బాగా తెలిసిన ఫ్రెండ్. నేను మామూలుగా క్యాజువల్గా త్రో చేశా, సరదా పెళ్లి చేసుకుందాం. అమ్మాయి సీరియస్గా తీసుకుంది. బాధపడారా? వెరీ హ్యాపీ. సీరియస్గా తీసుకుంది కాబట్టి నేను సీరియస్గా కనెక్ట్ అయ్యి పెళ్లి ఇమీడియట్గా అయిపోయింది ఒక దీంట్లో. బట్ వెరీ గుడ్. తను పర్సనల్గా కూడా మంచి ఇంటర్ క్యాస్టా? సేమ్ క్యాస్ట్. ఓకే, సో ఆ ప్రాబ్లం ఏం లేదు. సో అందరం హ్యాపీ. సో నథింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్లో, ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఉండే లిటిల్ చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండేవే. అవే ఈరోజు ఒక 50 కోట్లు కలెక్ట్ చేయడానికి కారణమైంది. ఈ సినిమాలో పెట్టిన మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఈ సినిమాలో ఫుడ్ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ తమన్నా ఫుడ్ పెట్టగానే, పొద్దున్నే దోశ పెట్టగానే ఎలా ఉందని అడిగితే వెంకటేష్ గారు చెప్తారు కదా, ఫస్ట్ బాగాలేదనగానే ఓపెన్గా చెప్పొచ్చు కదా వెంకీ బాగాలేదంటే బాగాలేదని. సరే నెక్స్ట్ రోజు ఉప్మా పెట్టి తినగానే బాగుందని, అంత రూడ్గా చెప్తామంటే 2వ రోజు బాగాలేదని చెప్తారు కదా, అంత రూడ్గా చెప్తామంటే బాగుందని కాస్త కన్సిడర్గా చేయొచ్చు కదా. ఇది నా పర్సనల్ లైఫ్లో నేను ఫేస్ చేశాను. సేమ్ దోశ వేసింది, నేను సోఫాలో తింటూ ఎలా ఉంది అంటే బాగానే ఉందిలే, తను తినింది. ఇంత దరిద్రంగా ఉంటే బాగుందని చెప్తావు, ఆ మాత్రం ఓపెన్గా ఉండలేవా అని వెళ్ళింది కిచెన్లోకి. సరే నెక్స్ట్ రోజు ఇడ్లీ పెట్టింది, తిన్నాను. ఎలా ఉంది అంటే ఉప్పు ఎక్కువైంది, కొంచెం పిండి కూడా బాగాలేదు అని కొంచెం ఎక్కువ ఇచ్చా డీటెయిలింగ్. అంత స్ట్రైట్గా చెప్తావంటే, ఓ 2 ముద్దలు తిని కాస్త ఇదిగా చెప్పొచ్చుగా, అంత స్ట్రైట్గా చెప్తావేంటి నేను. అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అది సర్ఫ్ ఎక్సెల్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సర్ఫ్ ఎక్సెల్ అంటే ఆడవాళ్ళు ఒక గొడవలో కనెక్ట్ అయితే ప్రతి గొడవకి అది తెచ్చేస్తారు. మీరు గమనించండి, ముఖ్యంగా భార్యలు. మనం ఏదో గొడవ మొదలైతే ఆ పలానా గొడవ ఒకటి వాళ్ళ రిజిస్టర్ అయి ఉంటుంది, ఆ గొడవ వచ్చేస్తుంది దీంట్లోకి. సో అలా కొన్ని ఉంటాయి. అంటే నాకు 1 కాదు 2-3 సర్ఫ్ ఎక్సెల్స్ ఉంటాయి అట్లాంటి ఇన్సిడెంట్. ఆ రోజు నా బర్త్డే రోజు నువ్వు అక్కడికి వచ్చేస్తుంది టాపిక్. సో అట్లా అంతకు మించి ఏంటి చిన్న చిన్న
ఓకే ఫన్తో కూడిన ఫ్రస్ట్రేషనే తప్ప ప్రాబ్లమాటిక్ ఫ్రస్ట్రేషన్ లేదు. మొత్తానికి చాలా హ్యాపీ ఫ్యామిలీ మీది. వెరీ ఓకే. అండ్ మళ్ళీ సినిమా విషయానికి వస్తే సాయి కార్తీక్ని, ఇది రెగ్యులర్ క్వశ్చనే మీకు, సాయి కార్తీక్ని ఎందుకు పెట్టుకోలేదు అన్నది, బట్ అది కాదు క్వశ్చన్. సాయి కార్తీక్ పెద్ద కాంపౌండ్లలో ఎందుకు పడలేకపోతున్నాడు అన్నది మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీ ఫ్రెండ్షిప్ ప్రకారం చెప్పండి. నాకు అది కన్ఫ్యూజన్గానే ఉంది ఇప్పుడు కూడా. బేసిక్గా తన సౌండింగ్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొడతాడు. ఎక్కడో ఒక పెద్ద హీరో సినిమా ఒకటన్నా పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మణి శర్మ గారికి పడిందిగా రాజాది గ్రేట్, అంటే ఐ మీన్ ఇంకా రవితేజ గారికి అక్కడి నుంచి వెళ్ళాక ఇంకా వీళ్ళు బన్నీ గారు కానివ్వండి, చరణ్ గారు కానివ్వండి, ఈ దీనికి వెళ్ళాలంటే మణి శర్మ గారికి చూస్తే బావగారు బాగున్నారు అనేది ఇనీషియల్ డేస్ ఒక పెద్ద సినిమా పడిపోయింది. చిరంజీవి గారు లాంటి హీరోతో మణి శర్మ గారు కొడితే మామూలు కాలేదు అప్పుడు మ్యూజిక్ స్టార్. సో అలా ఎక్కడో చోట మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా పడాలి. మీకు తమన్ గారికి కానీ, దేవి గారికి కానీ వాళ్ళకి స్టార్స్ దొరికాయి, స్టార్స్ సినిమాలు పడిపోయినాయి, వాళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు. ఇంకంతే, వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. కార్తీక్ అలా ఒక పెద్ద సినిమా పడలేదని నా ఫీలింగ్. ఒక్కటి పడితే తనకి ఎలాగోలా ఎలా పట్టుకుంటాడో మరి ఎలా సెట్ అవుద్దో తెలియదు, కానీ ఒక్క సినిమా పడితే తను ప్రూవ్ చేసుకోగలడు. సో మేబీ ఆ ఛాన్స్ తనకు దొరకలేదు, అన్లక్కీ అంతే. ఓకే ఓకే. బట్ టాలెంట్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, తను మంచి టాలెంటెడ్. ఓకే.